సూపర్. ఇది ఒక కప్పు బియ్యం పిండి అండి, కప్పు మైదా పిండి. ఈ రెండు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ క్వాంటిటీలో అయితే మనం పిండిలు తీసుకున్నామో అంటే 1.5 కప్పు వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు. సో దానికోసం మనం పెద్ద గిన్నె ఒకటి తీసుకుందాం. దీంట్లోకి 1.5 వాటర్ సేమ్ పిండి క్వాంటిటీలోనే. సో 1.5 అయితే నేను వాటర్ తీసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని బాగా బాయిల్ చేసుకుందాం మనం. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, పకోడీలు ఎల్లో కలర్లో ఉండడానికి ఇవ్వండి, కొంచెం పసుపు. ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు మనం ఈ పిండి తీసుకొని బాగా కలుపుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే వండలు కట్టేసినట్టు అయిపోతాయి అన్నమాట. సో మీకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకుంటున్నప్పుడు ఆపేసేసినా పర్లేదు, స్టవ్ని ఆపేసి ఇంకా పక్కన బాగా ఒక 5 to 10 minutes అయితే బాగా ఒత్తుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అనమాట మధ్యలోని. సో వేసుకొని బాగా ఒక 5 minutes అయితే కంటిన్యూస్గా ఒత్తాలన్నమాట. ఎలా ఒత్తాలో కూడా నేనైతే వీడియోలో క్లియర్గా చూపించాను. ఫస్ట్ ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని తడుపుకొని తర్వాత వాటర్ కొంచెం పిండేసేయండి. పిండేసిన తర్వాత ఇంకా కాటన్ క్లాత్తో ఒక 5 minutes పిండి మీద పెట్టి బాగా ఒత్తుకోవాలి. మీకు అయినప్పటికీ వేడిగా అనిపిస్తే కొంచెం ఎవరైతే మీ ఇంట్లో హీట్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని అయితే పిల్లండి ఉంటే, లేకపోతే మీరే నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇంకా ఏంటది ఫ్లోర్ మీద అయినా లేకపోతే ఇలా చాపింగ్ బోర్డ్ మీద అయినా ఇలా వాటిని రోల్ చేసుకొని ఈ పప్పునైతే నేను 5 hours బిఫోరే నానబెట్టేసాను అనమాట. నానబెట్టేసి ఇంకా దాని మీద దొర్లించేయాలన్నమాట పప్పు మీద. సింపుల్ అంతే. పక్కన ఇంకా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోండి, అంతలోకి ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఇంకా రెండు ఒకేసారి అయిపోతాయి అన్నమాట. నాకు కొంచెము అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట ఇవి సర్కిల్ షేప్లో చేయడానికి అండ్ ఆ పప్పు దానికి అంటుకోవడానికి. మీరైతే పప్పులో వాటర్ మొత్తం ఇంకా అసలు చిన్న చుక్క కూడా వాటర్ ఉండకూడదు అనమాట. వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే అంటుకోవన్నమాట. సో ఇది మాత్రం మీరు జాగ్రత్తగా కడాయిలో అయితే నేను ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి చకోడీలని హీట్ చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ అయితే వేడెక్కింది లేదో ఒకసారి ఈ పప్పు వేసి చూద్దాం. ఆయిల్ అయితే వేడెక్కిందండి. సో రెడీ చేసి పెట్టుకున్న చకోడీలు ఒక్కొక్కటిని వేసేద్దాం. షేప్ది ఏముంది, టేస్ట్ ముఖ్యం అనుకున్న వాళ్ళు ఇంకా సర్కిల్ కాకుండా మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఓపిక లేని వాళ్ళు సర్కిల్ రావట్లేదు మాకు అనుకుంటే మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. వేసిన తర్వాత కొంచెం నేను మంట అయితే తగ్గించుకున్నాను కదా, తగ్గించుకొని ఒక 2 minutes అలా వదిలేసిన తర్వాత అప్పుడు నేను కలపడం స్టార్ట్ చేశాను, మళ్ళీ కింద అంటుకుంటుందో లేదో అని చెప్పేసి. క్రిస్పీగా అయితే వచ్చినాయి, లోపల కూడా బాగా సూపర్ వచ్చినాయండి. కొంచెం ఆయిల్ ఇప్పుడే ఆయిల్ నుంచి తీసాను, ఇంకోండి ఇక్కడ అవుతున్నాయి. వెంటనే మీకు తీసి చూపించాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. మీకు పచ్చెనగపప్పు నానబెట్టింది మిగిలినట్టయితే ఇంకా వేరే స్నాక్ ఐటెం లాగా దీన్ని మనం చేసుకోవచ్చు. మనకి బేకరీలోని స్వీట్ షాప్లో దొరుకుతుంటుంది కదండి ఈ పప్పు, కొంచెం ఉప్పు కారం వేసి ఇస్తూ ఉంటారు. ఇంకా అది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మిగిలిపోయాను బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా వచ్చినాయి అనమాట. నేనైతే దీనికి ఉప్పు కారం ఏమి పెట్టకుండానే డైరెక్ట్గానే తినేసాను అనమాట, అంత బాగా వచ్చినాయి. సో చకోడీల రెసిపీ అయితే చూసేసారు కదా. సో నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం టైం పెడితే, అంతే అండి. సో సూపర్ అండ్ ఈజీ టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే నిజం చెప్తున్నానండి, చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా తింటూ ఉండేదాన్ని అనమాట, అంత బాగా వచ్చినాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పిన కొలతలతో మీరు ఫాలో అయిపోండి. మీకు పర్ఫెక్ట్గా రాకపోతే నన్ను కమెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కొన్ని అయితే నేను ఇంకా రౌండ్ షేప్ ఏ షేప్ అయితే ఏంటని చెప్పి ఇలాగ స్ట్రైట్గా కూడా వేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.